ఈ రోజున యూట్యూబ్ ఛానల్‌లో చాలామంది సత్యాన్ని బోధిస్తున్నారు. చాలామంది సత్యాన్ని బోధిస్తున్నారు. సత్యం కోసం బలంగా నిలబడేవాళ్ళు చాలామందున్నారు. మీరు వారిలో ఎవరి ప్రసంగం విన్నా పర్వాలేదు. కానీ సత్యం కోసం నిలబడితే చాలు. నిలబడితే చాలు. కానీ ఈ రోజున సత్యాన్ని బోధించే వాళ్ళ సంఖ్య తక్కువగుంది. ఆహ్, వ్యర్థమైన విషయాల గురించి మాట్లాడే వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువుంది. మరి ఏది సత్యం? ఏది అసత్యం? ఏది వాక్యానుసారమైన విషయం? ఏది వాక్యం కాని విషయం అనంటే మనం ముందేం చేయాలి? బైబిల్ చదవాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఒకసారి బైబిల్ చదవగలిగితే ఒక అవగాహన అనేది మనకు ఏర్పడుతది. అలా ఏర్పడిన తర్వాత బైబిల్ ఉన్నది చెప్తున్నారా? లేనిది చెప్తున్నారా? ఉన్నదాన్నే కలిపి చెప్తున్నారా? అంటే కలిపి చెరిపి చెప్తున్నారా? దీన్ని వివేచించాలంటే సత్యం ఎవరైతే చెప్తున్నారో సత్యం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ హృదయాలు కంప్లీట్‌గా తేటగా ఉంటాయి. అంటే ఇక వాళ్ళకేదో ఆశించి ఏదో కన్నింగ్ మెంటాలిటీ కలిగి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ దగ్గర ఎవరున్నా లేకపోయినా, ఎవరు వారికి సపోర్ట్‌గా నిలిచినా, నిలవకపోయినా, ప్రభువు పని కోసం నమ్మకంగా నేను నిలబడాలి. ఆయన చిత్తం మాత్రం నేను ప్రకటించాలనే వారి సంఖ్య మనకు కనబడిపోతది. చాలా క్లియర్‌గా వాళ్ళు మనకు అర్థమైపోతారు. ఒరేయ్! వీడు సత్యం చెప్తున్నాడు. ఇతను సత్యం చెప్తున్నాడు. కాబట్టి మనం విడిచిపెట్టకూడదు. ఇతన్ని ఇలాంటి బోధ చేసేవాడిని విడిచిపెట్టకూడదు. వెంబడించాలి అనే ఆలోచన మనకు ఆటోమేటిక్‌గా కలుగుతది. ఎవరైతే వాక్యం కాకుండా, సత్యం కాకుండా ఎటో దారి తప్పించాలనే ఆలోచనలో ఉన్నారో, ఆళ్ళు కేవలం కానుకల గురించి మాత్రం బోధిస్తూ ఉంటారు. లేదంటే మా సంఘంలోకి రండి మీరు ఏ సంఘంలోకి వెళ్ళడం కుదరదు అని మాట్లాడుతూ ఉంటారు. సో, ఇలాంటి వారిని మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు. అలాంటి వారిని ఈజీగా మనం పక్కనెట్టాలి. అమ్మో! మాది తల్లి సంఘమేండి, ఇంకోరు అమ్మమ్మ సంఘమేండి ఇలాంటి మాటలు మాట్లాడకండి. సత్యం చెప్పట్లేదా? సత్యం చెప్పట్లేదా? ఆ! అయితే అర్థమైన సంగతులు మాట్లాడట్లేదా? సరైన పునాది లేదా? ఆ సంఘంలో మీరు ఉండి వేస్టు. ఖచ్చితంగా మీరు పాతాళంకెళ్ళిపోతారు. ఖచ్చితంగా మీరు పాతాళంకెళ్ళిపోతారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు సత్యం సత్యం అనేది ఎలా ఉంటదంటే, ఈరోజు ఒక మంచి విషయం చెప్తాను. సత్యం అనేది ఎలా ఉంటదంటే, భూమి మీద భూమి మీద మనం చాలామందికి తెలుసు. చాలామందికి తెలుసు. మనకి ఇంకా అంతకంటే చాలామందికి తెలుసు. అంటే మనకు తెలిసినోళ్ళందరూ మనం తెలిసినోళ్ళు అవ్వకపోవచ్చు. నా ఉద్దేశ్యం ఏంటంటే, మనకి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ తెలుసు. పలానా వ్యక్తి అయినా, పలానా హీరో అయినా, పలానా హీరోయిన్ ఆవిడని మనకు తెలుసు. కానీ వాళ్ళకి మనం తెలుసా? వాళ్ళకి మనం తెలుసా? అనంటే వాళ్ళకి మనం ఎలా తెలుసు? తెలియనే తెలీదు. వాళ్ళు మనకు తెలుసు అంతే. పలానా హీరోయిన్, పలానా హీరో, పలానా పెద్దాయన ఇలా తెలుసు అంతే తప్ప మనకు మా వాళ్ళకి మనం తెలీదు. వాళ్ళకి మనం తెలీదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నారనుకోండి. మనల్ని పిలుస్తారా? అస్సలు పిలవరు. ఎందుకు పిలవరు? మనం వాళ్ళకి తెలీదు కదా! మనం వాళ్ళకి తెలియనే తెలీదు. ఎలా పిలుస్తారు? కానీ మనకు వాళ్ళు తెలుసు. మనకు వాళ్ళు తెలిసినంత మాత్రాన వాళ్ళు మనల్ని పిలవరు. ఎందుకంటే వాళ్ళకి మనం తెలీదు కాబట్టి. ఈ విషయం మీకు బాగా అర్థమైతే గనక ఈ రోజున చాలామంది చనిపోగానే క్రైస్తవులు చనిపోగానే వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లెక్సీల మీద పరలోకపు పిలుపు అని రాయించుకుంటున్నారు. అంటే చనిపోయినోళ్ళకి ఎలాగో తెలీదు. వాళ్ళు ఎక్కడికెళ్లారో వాళ్ళకి తెలుసు. వీళ్ళు పరలోక పిలుపుని ఈళ్ళు రాసారనే విషయం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోలా ఎక్కడికెళ్ళిపోయారు. వాళ్ళు పాతాళంకెళ్ళాలా, పరలోకానికెళ్ళాలా, ఎక్కడికెళ్ళాలో వెళ్ళిపోయారాళ్ళు. కానీ ఈళ్ళేమో ఏం రాసేస్తున్నారంటే పరలోక పిలుపు అని రాస్తున్నారు. ఇప్పుడు పరలోక పిలుపు అని రాయాలంటే, అంటే పరలోకం నుండి దేవుడు పిలిచాడు అని రాయాలంటే, దేవుడికి వీళ్ళు కూడా తెలిసుండాలి గదా! దేవుడికి వీళ్ళు కూడా తెలిసుండాలి. దేవుడే పిలిచుండాలి. ఈ రోజున దేవుడు పిలిస్తేనే ఎళ్తున్నారా చాలామంది? లేదంటే వీళ్ళు తాగి, 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 తాగి చచ్చిపోతున్నారా? లేదంటే ఏవన్నా వ్యర్థమైన ఆలోచనలో నిండిపోయి విపరీతంగా బండి రేజ్ చేసేసి, హ్మ్. లారీల కింద దూరేసి చచ్చిపోతున్నారు. అంటే వెళ్ళిపోతున్నారు. ఎక్కడికెళ్తున్నారు మరి? ఎక్కడికెళ్తున్నారు? పరలోకం వెళ్తున్నారా? మరి పరలోక పిలుపుని నెట్టడానికి మనం అంటే ఈ మాట గట్టిగా చెప్తే ఎలా ఉంటదంటే బాధగా, నొప్పిగా ఉంటది. అరే! మా వోళ్ళు చనిపోతే పరలోక పిలుపు నెట్టుకున్నాం మేము. నీకేంట్రా నొప్పి అన్నట్టుగా మాట్లాడొచ్చు. కానీ బ్రతుకున్నప్పుడు దేవుడికి తెలుసుంటేనే దేవుడు పిలుస్తాడు. ఎప్పుడైనా పిలుస్తాడు. వెళ్ళిపోతాం మనం. ఆయనకి తెలవకుండా అంటే ఆయన తెలవకుండా ఏముందండి అంటారు. ఆయన ఎరిగుండడం అంటే ఆయన చిత్తానుసారంగా బ్రతుకుంటేనే ఆయన ఎరుగుంటాడు. ఆయన చిత్తానుసారంగా బ్రతుకుంటేనే ఆయన ఎరుగుంటాడు. లేదంటే ఎరగడు. ఎవరిని ఎరగడు. మీరు నాకు అక్కర్లేదంటున్నాడు. మీరు నాకు అసలు అక్కర్లేదంటున్నాడు. ఆ! ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, పీఎం గాని, సో ఇలా సీఎం గాని పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా! వాళ్ళందరూ మనకు తెలుసు. పలానా ఎంపీ, పలానా ఎమ్మెల్యే, పలానా సీఎం, పలానా పీఎం అని. కానీ వాళ్ళకి మనం తెలుసా? వాళ్ళ ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నా, ఏమైనా ఫంక్షన్ జరుగుతున్నా మనల్ని పిలుస్తారంటే పిలవను కాక పిలవరు. ఎందుకు పిలవరంటే మనం వాళ్ళకి తెలీదు. మనం వాళ్ళకి
తెలీదు కాబట్టి పిలవరు. అంటే ఈ లోకంలో ఉన్న అధికారులే మనల్ని పిలవట్లేదు. ఎందుకు పిలవట్లేదంటే మనం వారికి తెలీదు. కాబట్టి పిలవట్లేదు. ఒకానొక టైంలో ఆహ్, ఒక హీరో గారు ఒక ఆవిడని పాటలు పాడుతుందని చెప్పేసి సో, ఆవిడని పిలిపించుకొని ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఆవిడ ఎంత ఖుషి అయిపోయిందంటే, బాబోయ్! చిరంజీవి గారు నన్ను పిలిచారు. ఇంకా అంతకన్నా సంతోషమైంది. నేను చచ్చిపోయినా పర్లేదంటుంది. నేను చచ్చిపోయినా పర్వాలేదంటుంది. అంటే భూమి మీద ఉన్న ఒక మనిషిని పిలిస్తేనే ఇంత ఆనందంతో నిండిపోతే, మరి పరలోకమందున్న దేవుడు వీళ్ళందరికంటే గొప్పోడు కదా! పరలోకమందున్న దేవుడు మనం పిలవాలంటే మన ఆయనకి తెలిసుండాలి. మన ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఉండాలి. అలా నడిస్తేనే ఆయన పిలుస్తాడు. లేదంటే పిలవడు. మరి పిలవకుండా ఎళ్ళిపోతే ఎక్కడికెళ్ళిపోతాం? ఖచ్చితంగా పాతాళంకెళ్ళిపోతాం. ఇక